నమస్తే. మనం ఈ వీడియోలో జలంతో నాసికారంధ్రాలను శుద్ధి చేసేటటువంటి అత్యద్భుతమైన ప్రక్రియ అయిన జలనేతి క్రియను గురించి తెలుసుకుందాం. వాస్తవానికి ఆధ్యాత్మిక సాధన అంటే అంతరంగ సాధన. మనం బాహ్యంలో ఉన్నటువంటి గంగా, యమున, సరస్వతి వంటి త్రివేణీ సంగమంలో మునిగినంత మాత్రాన మనకు ముక్తి లభించదు. మన ముక్తి కోసం మన అంతర శరీర శోధన అనేది సాగాలి. అంతరంగా ఉన్నటువంటి గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో మునగాలి. ఆ గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమమే మన శరీరంలో కుడిముక్కు రంధ్రం, ఎడముక్కు రంధ్రం మరియు ఆ రెండింటి సంగమమే అజ్ఞాచక్రమైనటువంటి బొట్టుస్థానం. ఈ అంతరంగ శోధనను సాధించడం కోసం మనకు ఈ జలనేతి క్రియ అనేది ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ త్రివేణి సంగమంలో నువ్వు మునిగినంత మాత్రాన్నే, అంటే ఈ జలనేతి క్రియను నువ్వు ఆచరించినంత మాత్రాన్నే త్రివేణి సంగమంలో మునిగిన వాడవైపోతావు. ఒక వాస్తవాన్ని ఎప్పుడూ గుర్తుంచుకో. ఆధ్యాత్మిక సాధన అంటే బహిరంగ సాధన ఎన్నడూ కాదు. అంతరంగ సాధన మాత్రమే ఆధ్యాత్మిక సాధన అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. నువ్వు అంగట్లో మార్కెట్లోకి పోయేసి యోగా సెంటర్ల చుట్టూ తిరిగి, ఎక్కడెక్కడో తిరిగి, ఈ ఆశ్రమాల చుట్టూ తిరిగినంత మాత్రాన నీకు ముక్తి లభించదు. గంగా, యమున, సరస్వతి వంటి పుణ్యనదులలో నువ్వు స్నానమాచరించినంత మాత్రాన నీకు ముక్తి లభించదు. అంతేకాకుండా గుడికో గోపురానికో వెళ్ళినంత మాత్రాన నీకు ముక్తి లభించదు. అంటే నువ్వు ఇంకా బాహ్య సాధనలోనే ఉన్నావు, అజ్ఞానంలోనే బ్రతికిస్తున్నావు. జ్ఞానం అనేది నీకు లేదు అని మన పెద్దలు, మహర్షులు తెలియచేశారు. జ్ఞానం అంటే అంతరంగ శోధన మాత్రమే. శరీర అంతర శోధన కోసం ఉపయోగపడే ఈ అద్భుతమైనటువంటి ఈ జలనేతి క్రియను ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తున్నాను, చూడండి. ఇక ఈ జలనేతి క్రియ చేయడం మూలంగా మొట్టమొదటగా శరీరానికి కలిగేటటువంటి లాభాలు: జలుబు, సైనస్, ముక్కు దిబ్బడ లాంటి సమస్యల నుంచి నీకు పూర్తిగా విముక్తి లభించింది. ఇక నీకు ఊపిరితిత్తుల సమస్యలు అనేవి ఉండవు. ప్రాణశక్తి అంటే ఆక్సిజన్ అనేది లోపలికి ఎక్కువగా చేరడం మూలంగా
రోగ నిరోధక శక్తి అనేది పెరిగి నీ శరీరం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతుంది. ఇక ఆధ్యాత్మిక సాధనలోకి వస్తే నీకున్నటువంటి ఆజ్ఞాచక్రం అనేది శుద్ధి అయి ఈ సాధనను నువ్వు నెమ్మదిగా పెంచుతూ ఏకతాటిగా గంటన్నర నీకు ఆజ్ఞాచక్రంలో జ్యోతి దర్శనం అవుతుందని సాధనను నెమ్మదిగా పెంచుతూ ఉండండి. మీకు సర్వం శుభం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.